వెల్కమ్ టు గణి స్టడీస్. డిఎస్సి వారికి అండ్ ఇందులో ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ వారికి విలువైనటువంటి 4 ప్రశ్నలు. నేటి ఫస్ట్ ప్రశ్న, అలెగ్జాండర్ భారత్కు ఆహ్వానించి మొదటి దేశద్రోహంగా పిలువబడిన వ్యక్తి ఎవరు అని అన్నాడు. ఎవరు? అంబి అనేటువంటి వ్యక్తి. ఆప్షన్ 1 సరైన సమాధానం. ఎవరన్నా చూడండి. అంబి అనేటువంటి ఒక రాజు. ఆయన ఏ ప్రాంతానికి రాజు? తక్షశిల రాజు. ఆయన అలెగ్జాండర్కు మద్దతు ఇచ్చి అతన్ని భారతదేశం లోపలికి రాగా అనుమతించాడు. అదే కారణంగా అతనిని భారతదేశపు మొదటి దేశద్రోహిగా పరిగణిస్తారు. ఎవరిని? అంబి అనేటువంటి. అంబికా దర్బార్ గుర్తుపెట్టుకుని, అంటే ఆ దర్బారు మొట్టమొదటిసారిగా దేశద్రోహాన్ని గుర్తుపెట్టుకోండి, కొండ గుర్తు. ఓకేనా? రైట్. మరొకటి ప్రశ్న, నేటి ప్రశ్నలో భాగంగా మరొక ప్రశ్నలోకి మనము వెళ్దాం. ఓకేనా? రైట్. మరొక ప్రశ్న ఏమన్నదో మనం చూడండి. రైట్, మంచి ప్రశ్న. మరొక ప్రశ్న రైట్. ఏంది? గాంధార శిల్పకళ ఎవరి శిల్పకళతో ప్రభావితమైంది అని అన్నాడు. గాంధార శిల్పకళ. ఆప్షన్ 3 సరైన సమాధానం గ్రీస్. వాళ్ళని యవ్వనులు అని అంటారు. ఇప్పుడు గాంధార శిల్పం, ఆ శిల్పము, గాంధార శిల్పం బుద్ధుడి యొక్క శిల్పం అంటాం. ఇప్పుడు ఆ శిల్పములో గౌతమ బుద్ధుడు నిలబడుకొని ఉంటాడు, గ్రీకు వస్త్రధారణ కలిగి ఉంటాడు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. చూడండి, గాంధార శిల్పకళ యవ్వన అంటే గ్రీక్ శిల్పకళ ప్రభావితం చేసింది. ముఖ్యంగా బుద్ధుడి మూర్తిత్వంలో గ్రీకు శిల్పశైలిలోని శరీర భంగిమలు మరియు దుస్తులు వంటి ముడతలు కలిగిన దుస్తులు, ముఖ వయనాల ఆకృతులు కనిపిస్తాయి. ఇవి ఇండో గ్రీక్ శైలిగా ప్రసిద్ధి చెందినవి. రైట్, ఓకేనా? సో కాబట్టి మీకు ఈ ప్రశ్నలన్నీ మీకు నచ్చినట్లయితే గణేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రైట్, ఓకేనా? గణేష్ స్టడీస్లో ఉన్నటువంటి బిట్స్ అన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. రైట్, ఓకేనా? నేటి ప్రశ్నలో అశోకుని కాలంలో అత్యంత ప్రసిద్ధి చెందిన యుద్ధం ఏది? మీకు బాగా తెలుసు, కళింగ యుద్ధం. కళింగ యుద్ధం అనేది క్రీస్తు పూర్వం 261లో జరుగుతుంది. కళింగ అనే ప్రాంతంలో జరిగింది కాబట్టి దాన్ని కళింగ యుద్ధం అన్నాము. అది ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతం. అది ఒక అటవీకి త్యాగ చెందినటువంటి ఏరియా. అది కూడా మొత్తం ఫారెస్ట్ ఏరియా. అది అటవీ చెందినటువంటి పీపులే ఉంటారు అక్కడ. ఆ యుద్ధంతో అశోకుడు ఒక్కసారిగా ఓకేనా మనోవేదన తీవ్రత చెంది ఓకే ఇంక మీదట నేను యుద్ధాలు చెయ్యను, అంటే అహింస చెయ్యను, ఓకేనా, అంటే హింసను చెయ్యను అనే విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. అంటే హింస నేను చెయ్యను అని చెప్పాడు. అహింస పద్ధతిలో వెళ్ళిపోతాడు. ఆ నుంచి ధర్మ అశోకుడుగా వృద్ధి చెందుతాడు. ఆ యుద్ధమే అశోకుని బౌద్ధ మతంలోకి తీసుకురావడానికి కారణమైంది. ఆ యుద్ధమే అశోకుని బౌద్ధ ధర్మాలను చేసేట్టుగా చేసింది. ఓకేనా? ఈ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ ధర్మాన్ని భారతదేశం అంతటా ఇతర దేశాల్లోనూ వ్యాపింపజేశాడు. కళింగ యుద్ధం యొక్క గొప్పతనం ఇది. అందుకే ఈ యుద్ధం మీద ఎప్పుడు మనకు ప్రశ్న అనేది డిఎస్సి స్థాయిలో మనకు ఉండనే ఉంటుంది అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. మరొక ప్రశ్న మనం ఒకసారి చూద్దాం. మరొక ప్రశ్న ఏమన్నాడు? మరొక ప్రశ్న రైట్. అశోకుని ఆజ్ఞలతో తొలిపించిన శాసనాలను ఏమని పిలువబడ్డాయి అని అన్నాడు. ఏమని? అశోక శిలా శాసనాలు అని పిలువబడ్డాయి. ఎలా అని అంటే చూడు, అశోకుడు బౌద్ధ ధర్మాన్ని ప్రజల్లో వ్యాప్తి చేయడం కోసం శిలలపై మరియు స్తంభాలపైన శాసనాలు చెక్కించాడు. అందుకే వీటిని ఏమన్నాడు? ఇవే అశోక శిలాశాసనం. అశోకుడు తొలిపించాడు కాబట్టి, తొలిపించేసి ఆజ్ఞలు చేపించి తొలిపించాడు కాబట్టి అశోక శిలాశాసనాలను పిలిచారు. ఈ ప్రధానంగా ఏం చెప్తారు చూడు ఆ శిలాశాసనాలు? పౌరులు అనుభవించవలసిన లేదా పౌరులు అనుసరించవలసిన ధర్మాన్ని, మానవత్వాన్ని, దయను, జంతువులపై దయను, అధికారులు కర్తవ్యాలను వర్ణిస్తాయి. కాబట్టి మంచి కంటెంట్ అందులోనే అక్కడ మీకు ఉన్నది, జాగ్రత్తగా చదవండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మరొక ప్రశ్నకి వెళ్ళిపోదాం.
రైట్ ఓకేనా. ఏమన్నది మరొక ప్రశ్నలో అని అంటే అలెగ్జాండర్ పరిపాలన కాలము అని అన్నాడు. ఎప్పుడు ఆయన కాలము? క్రీస్తు పూర్వం 356 నుండి క్రీస్తు పూర్వం 323 వరకు. ఈయన యొక్క కాల పరిమితి అనే విషయాన్ని మనము చెప్పవచ్చు. రైట్. సో కనుక నెక్స్ట్ మరొక ప్రశ్నకి వెళ్ళిపోదాము. ఏమన్నాడు నెక్స్ట్ ప్రశ్న అని అంటే రైట్, అలెగ్జాండర్ యొక్క గురువు ఎవరు అని అన్నాడు. అలెగ్జాండర్ యొక్క గురువు ఎవరు అని అంటే అరిస్టాటిల్ అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. ఓకేనా. రైట్. మరొక ప్రశ్నకి వెళ్దాం.